వెల్కమ్ టు రావా రిపోర్ట్స్. విశాఖ మధురవాడలో తనుష్ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి నరేష్పై సోషల్ టీచర్ మోహన్ విచక్షణారహితంగా దాడి చేశాడు. ఐరన్ బెంచ్ కేసి కొట్టిన అనంతరం విద్యార్థిపై పిడిగుద్దులు గుద్దాడు. విద్యార్థికి ప్రస్తుతం చేయి విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చెయ్యి ఒక చోట కాదు 3 చోట్ల విరిగిందంటే విద్యార్థిపై ఆ సోషల్ టీచర్ మోహన్ ఏ విధంగా దాడి చేశాడనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విద్యార్థి తల్లిదండ్రులు తమ బాధను చెప్పుకోలేక ఒక పక్క స్కూల్ యాజమాన్యానికి చెప్పినా పట్టించకపోవడంతో తమ వేదన అరణ్య రోదనగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. స్కూల్ టీచర్ మోహన్పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్కి చెప్పినా ఇప్పటి వరకు ఘటన జరిగి సుమారు వారం రోజులు కావస్తున్నా పట్టించుకోలేని పరిస్థితి. తమకు ఎవరు న్యాయం చేస్తారంటూ ఆ విద్యార్థి నరేష్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న విద్యార్థి తండ్రి తమ కొడుకు తనలాంటి కష్టం పడకూడదని కార్పొరేట్ స్కూల్లో చదివించిన పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనకిప్పుడు అర్థమవుతుంది. చేయి విరిగి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన కొడుకును చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఒక పక్క స్కూల్ యాజమాన్యం కూడా కనీసం పట్టించుకోలేని పరిస్థితి. దీనిపైన అధికారులు స్పందించాలి, పోలీస్ కేసు నమోదు చేసి స్కూల్నే మూసివేయాలంటూ కూడా ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అధికారులు దీనిపైన దృష్టి సారించాలి. ప్రభుత్వం కూడా ఇటువంటి స్కూల్స్పై టీచింగ్ స్టాఫ్పై కూడా సీరియస్ దృష్టి పెట్టాలని ఆశిద్దాం.